ఏమైందమ్మా? ఏం లేదు. అయ్యా మీరు రండి అయ్యా. వచ్చాడు ఎక్కడ? నువ్వు అటు వెళ్ళి చూడు. నేను ఒంటరిగానా? నేను ఒక్కడే ఎలా సార్? సార్ సార్ ఏమైంది సార్? ఏం జరుగుతుందో ఏంటో తెలియటం లేదు. ముందు మీరు వెళ్ళి రేపు రండి. అయ్యా గాజు పెంకులు చూసుకునే నడవండి. ఏంటినా? అయ్యా ఆగండి, మిమ్మల్ని. ఎవరది? నడవండి అయ్యా. పాప ఈ గదిలో ఉంది. శక్తి రూమ్ లో లేదు. రూమ్ మార్చిన విషయం ఇతనికెలా తెలిసింది? కదా ఏదో తప్పు జరుగుతుంది. రాజుదా నువ్వు ఆగు. సార్ సార్ శక్తి ఆ రూమ్ లోనే ఉంది. అయ్యా ఆగండి అయ్యా, ఆగండి. ఎవరయ్యా మీరు? ఎవరండి? సార్ సార్ ఏమైంది? ఏమైంది? వెళ్ళిపోండి, ప్రాణాలకే ముప్పు. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళిపోండి, ఎవరు ఉండదు. వెళ్ళిపోండి, ఇంట్లో ఏదో ఉంది. వెళ్ళిపోండి, ఇంట్లో ఎవరు ఉండదు. వెళ్ళిపోండి. సార్ సార్ మీరేంటి సార్ ఇక్కడ? భయపడ్డాను సార్. తుపాకీ శబ్దం వినిపించొచ్చా? ఇన్స్పెక్టర్ ఇద్దరే సార్. స్వామీజీని వెతుక్కుంటూ వచ్చాం. స్వామీజీనా? ఎక్కడ? ఇటువైపే వెళ్ళారు. ఇటా? ఏమయ్యారో రండి. తెలియట్లేదే.
సార్ అటు చూడండి సార్, రేయ్, ఇన్స్పెక్టర్ ని చంపాలని చూస్తున్నారు సార్. ఎవరా నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేనేం చేయలేదు, వదిలేయ్. సార్ సార్ తప్పు చేస్తున్నావు. ఏదిరా తప్పు? సార్ కళ్ళు తెరవండి సార్. నన్ను వదులు, ముందు అతన్ని కాపాడు. ఏమంటున్నావురా? అటు చూడు. అయ్యో ఏంటి సార్ ఇది? ఏమండి? సార్ లోపల ఇక్కడ చీకటిగా ఎవరు? ఉంది సార్, ఏం కనపడలేదు. ఎవరు? ఏమైందయ్యా? తలుపు తడుతుంటే తెరవట్లేదు సార్. తెరవండి. ఏయ్, లోపలికి వెళ్ళి బాగా వెతకండి. అలాగే సార్, వెళ్ళండి. అటే ముందు చూడు. ఇక్కడ స్టోర్ రూమ్ ఉంది సార్. ఏది మిస్ చేయకుండా అంతా జాగ్రత్తగా వెతకండి. ఓకే సార్. ఆ రూమ్ లో ఏముంది చూడు. కూరగాయలు చెల్లా చెదురుగా పడున్నాయి సార్. సార్ త్వరగా రండి సార్. ఏంటి? త్వరగా రండి. ఏమైందయ్యా? చూడండి సార్. మెడికలీ దీన్ని అందరూ సబరెకనాయిడ్ హ్యామరేజ్ అని అంటారు. అంటే మీన్స్ మైల్డ్ హెడ్ ఇంజురీ. అందువల్లే శక్తి షార్ట్ టర్మ్ లో రికవరీ అయింది. నథింగ్ టు వరీ, షీఈ్ వెరీ నార్మల్ నౌ. నేను అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి, వచ్చాక చూస్తాను. బాయ్ శక్తి. ఇదిగో ఆ 10 ఏళ్ళయింది మీ అమ్మని చూసి. ఇప్పుడు నీ మొహంలో మీ అమ్మని చూస్తున్నాను. చిన్న వయసులో మీ అమ్మ కూడా నీలాగే క్యూట్ గా అందంగా ఉండేది. నువ్వు వస్తావు వస్తావు అని అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది. కానీ నువ్వు ఎందుకు ఇంత ఆలస్యం చేసావు మావయ్య? ఇంకొంచెం అమ్మా. శివ, ఈ ఇంట్లో జరిగే విచిత్రాలు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. శక్తికి కూడా నయమైంది. ఇక మనమంతా కలిసి మన ఊరెళ్ళిపోదామా? శివానికి జరిగినట్టు ఇక ఎవరికీ జరగకూడదు. అదే అత్త నేను చెప్పేది కూడా. శివానికి జరిగినట్టుగా ఇంకెవరికీ జరగకూడదు. దానికోసం మనం ఇక్కడే ఉండి తీరాలి. హా? అయితే ఇక మీదట నువ్వు మాతోనే ఉంటావు మావయ్య? తప్పకుండా. హాయ్ జాలీ. ఇక మీదట మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను. ఓకే? సూపర్ మావయ్య. ఇదిగో అమ్మా. ఆ, హలో, శివశంకర్ సార్, స్వామీజీ చెప్పినట్టుగా పూజారి ఇంట్లో డెడ్ బాడీ ఉంది. ఎంక్వైరీ చేయడానికి డిఎస్పీ గారు వస్తున్నారు సార్, మీరు కూడా వచ్చేయండి. ఏంట్రా సొంత ప్లానింగ్? ప్లానింగ్ బొంగ, నీ ఇంటికి పోతా. ఎందుకురా? ఆ పంతులు చెప్పింది విన్నావు కదా, ఇక్కడ నుంచి బయట పడితే బతుకుతాం, లేదు ఇక్కడే ఉంటా అంటే పోతాం. ఇలాగో పోతాను డిసైడ్ అయ్యోగా. ఒక లాస్ట్ అటెంప్ట్. నా దగ్గర ఒక మేస్త్రి ప్లాన్ ఉంది. అది మన పని మనం చేసుకుంటే సేఫ్. పని ఎక్కడో చెప్పు, పోతా. మాస్టర్ ప్లాన్ రా. ఏందది? గమనించే ఉంటావుగా, ఈ ఇంట్లో అందరికి పాప అంటే ప్రాణం. ఆ పాపనే కిడ్నాప్ చేసేవనుకో అడిగినంత ఇస్తారు. ఈ విషయం వాళ్ళ మామకు తెలిసిందనుకో అడగకుండానే ఇస్తాడు. ఆలోచించుకో. అన్ని ఆలోచించనే ఈ ఐడియా తేడా కొడితే అందుకే నిన్న పెట్టే తీసుకురా, పెట్టే తీసుకురా. దానికి కూడా డౌట్ అవుతుంది. మేస్త్రి ఏదో తేడా కొడుతుంది, వద్దు. గణపతికి పడ్డాడు రా. వెళ్ళు. హలో, ర్యాపిడ్ ఫైర్ ఇదేంటో తెలుసా? ఇంత వయసు వచ్చింది
ఇది కూడా తెలీదా? ఏం మేస్త్రివో ఏమో. షటప్. ఇదిగో ఈ సిచ్యువేషన్ లో నేను విలన్. నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేయబోతున్నాను. అరవకుండా నాతో పాటు వచ్చేయాలి, ఓకే? ఇన్నోసెంట్ స్మైల్. కాదు ఏదో తేడా కొడుతుందని చెప్పా కదా ఆ పేద నేను డిసైడ్ అయ్యంట్రా. హ్యాండ్సప్. నువ్వు కాదు పొడుస్తా. పట్టుకో ఇది. సినిమాలు చూస్తావు కదా. హ్యాండ్సప్. ముగిసినట్టుంది. టెన్షన్ పిచ్చి కూడా వస్తే సాకెట్ లో పెట్టావా? ఒక్క నిమిషం ఒక్కటి తీసుకొస్తా. ఏమైందయ్యా? కిడ్నాప్ చేయాలంటే ఇంత కష్టమా? అది చిన్నప్పుడు నేను ఇదే డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కేసాడు. అరే నేను జైలర్ కత్త అయింది ఎంత షార్ప్ ఉంది. అయ్యో ఇదేంటి అర్థం కాలేదు. చేసి చూడు. గ్రూప్ డాన్స్ చేస్తున్నారేంట్రా? పాపకెట్రా? షాక్ కొట్టి మొత్తం సాకెట్ దొబ్బినట్టుంది. వస్తాను ఎక్కడ అదేరా ఎత్తుకున్నా ఎత్తుకున్నావు కదా. సారీ అయ్యా, ఇలా జరుగుతుందనుకోలేదు. నా వీపు మీద చోటిచ్చిన నీకు నా మనసులో చోటివ్వాలి అంటే నువ్వు జమీందారు మనసులో చోటు దక్కించుకోవాలి. ఏంటది? ఎందుకంటే నేను తినే తిండి దగ్గర నుంచి కట్టే బట్ట వరకు అన్ని వారివే. ఆయనకి తెలియకుండా నేనేమీ చేయలేను. బట్ ఐ చూ లవ్ యూ. యంగ్గానే ఉన్నావు దొంగ.